వచ్చి మాట్లాడ గౌరవమైన సభాముఖులు కూడా అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అయితే నా జీవిత చరిత్రలో ఎంతో మంది రాజధానిలో వచ్చారు పోయారు, నేను సభలో చూశాను. అయితే మన రాంబాబు సారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి అందరూ కూడా అక్కడి నుంచి మనం చూస్తుంటారు. అయితే ఒక విషయం, ఆయన ఊళ్ళో నుంచి చిన్నపూరుకు పోయాను, చిన్నపూరు నుంచి వాకాడు పోయాను, వాకాడు నుంచి కోట వచ్చాను, కోట నుంచి కావలి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాను. తర్వాత వెంకటగిరికి వచ్చి వెంకటగిరి నుంచి మళ్ళీ ఉదయగిరి వెళ్ళాను. ఉదయగిరి నుంచి మళ్ళీ వెంకటగిరికి వచ్చి వెంకటగిరిలో రిటైర్మెంట్ పొందుతున్నాను. వెంకటగిరిలో 13 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్నాను. నా జీవితంలో వెంకటగిరిలో ఎక్కువ సర్వీసు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ వెంకటగిరిలో ప్రజలంతా వారి వారి అవసరములకు, వారి వారి పనులకు, ఆవేశాలు వాటికి ఎక్కువ లోనవుతూ ఉంటారు. వాటిని సున్నితంగా మనం పరిష్కరిస్తూ వారిని దగ్గరికి ఆకరింపజేసుకుంటే చాలా వాటికంటే మంచోళ్ళు ఉండరు. అటువంటి వెంకటగిరిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ వేరే డిపార్ట్మెంట్ల వారు కానీ ప్రజలకు అవసరాన్ని గుర్తించి వాళ్ళ అవసరాలను తీర్చగలిగే విధంగా, లేదు వారి అవసరాలకి ఏ విధంగా మార్పులు చేర్పులు చేసి వారి అవసరాలకి ఉపయోగపడతాము. వెంకటగిరిలో కానీ ఎక్కడ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఇతర డిపార్ట్మెంట్స్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సర్వీసులు పూర్తి చేసుకొని వచ్చినది. నేను నన్ను చూసి నవ్వేవాళ్ళు ఎవరు అదేదో బాగా కాబట్టి ముఖ్యంగా ఒక 3 నిమిషాలు ఏంటంటే నా యొక్క వ్యక్తిగత జీవితం గురించి సందర్భం వచ్చింది కానీ చెప్పుకోవాలా. మా యొక్క ఫ్యామిలీలో నేను 7 మంది సంతానంలో నేను మగవాళ్ళలో లాస్ట్ పక్కని కాబట్టి నా గురించి ఇంట్లో పట్టించుకునేది మా ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు నా ఇష్టమే తల్లిదండ్రుల కోసం. కానీ మొత్తంగా నేను చదువుకుందే లేదు, అసలు చదివిందే లేదు. ఫస్ట్ అటువంటి పరిస్థితుల్లో నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా. అది ఏ పరీక్ష రాసినప్పుడు మనకు ఫెయిల్ అనేది ఇది మామూలుగా ఇది అయిపోయింది అని చెప్పి సరే చిన్నగా మళ్ళీ 10th క్లాస్ పాస్ అయినా. తర్వాత ITI చేసిన వీటిలో ఏంటంటే ఈ మా పెద్దన్న అబ్బాయి కావటం హైస్పెట్ ఇంజనీరింగ్ కానీ రిటైర్డ్ అయిపోయాడు. మా తండ్రి గారు మా నాన్నగారు ఈ లాస్ట్ ఉన్నాడు, ఈ దేనికి పనికి రాకుండా పోతాడు అని చెప్పి మా అన్నకి చెప్పి నన్ను ఒక ఎన్ఎంఆర్గా డైలీ ఎన్ఎంఆర్గా అప్పుడు కూడా నాకు ఎస్టిమేట్ అనేది కూడా రాసేది చేత కాదు. చదివితే కదా అసలు ఎస్టిమేటు వర్కింగ్ ఎస్టిమేట్ అనేది కూడా రాసి తర్వాత ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగులు 1986లో నేను ఎన్ఎంఆర్గా చేరడం. నా దురదృష్టం కొద్దీ నేను 5 సంవత్సరాలకి ఎన్ఎంఆర్ పూర్తి అయితే రెగ్యులర్ చేసేవాళ్ళు వర్క్ ఇన్స్పెక్టర్గా. కానీ మన అడుగు బాగాలే కదా. కానీ దేవుడు మనకు ఎంత జరగాలో అది జరిపించాడు. 16 సంవత్సరాలు టెంపరీ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసి 2002 నవంబర్లో బడ్జెట్ ప్రాజెక్ట్ కింద ట్రేసర్గా, అంటే టెక్నికల్ అయిపోయింది ట్రేసర్గా 2002 నవంబర్లో అపాయింట్ అవ్వడం. ఆ తర్వాత JDOగా వెంకటగిరిలో 11 సంవత్సరాలు JDO. అలాగా ఒక్క 2 నిమిషాలు తీసుకొని ముగిస్తాను. ముందుగా ఈ స్థాయి కల్పించిన, జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి రుణపడుతూ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే పేరు వచ్చిందంటే అతని శక్తియుక్తులే కాదు,
చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ సహాయ సహకారాలు ఉంటేనే లీడర్ అనిపించుకుంటారు. మన మండల అధ్యక్షురాలు ఉన్నారు మేడం గారు, ఆమె కింద ఉండేటువంటి సిబ్బంది అందరూ కలిసి పనిచేస్తేనే వ్యవస్థ ముందుకెళ్తుంది, అలాగే ఆవిడకి మంచి పేరు వస్తుంది. అంతే, ఎవరైనా సరే. మరి ఇప్పుడు కమల విష్ణు గారు మాటలు ఎప్పుడు వినలే నేనే ఎక్కువగా మాట్లాడేవాడిని అని అనుకున్నా. అద్భుతంగా మాట్లాడారు. ఇవన్నీ మా ఉపాధ్యాయుల వల్లే ఆయన కబ్బే. దట్ ఈస్ టీచర్ రోల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ ఎనీ జనరేషన్ని సృష్టించే వాళ్ళం మేము. సరే, ఆయనకి ఒక్కడిగా ఉంటే మాటలు రాలా, పక్కన శ్రీమతి ఉంటేనే వచ్చింది. ఇప్పటిదాకా చూడలేదు నేను. అలాగే చివరిగా మీ కూడా స్ట్రిక్ట్గా కూడా ఉంటారు అనేది నేను విన్నాను. ఖచ్చితంగా మన ఉద్యోగ నిర్వహణలో ఆ ఖచ్చితత్వం ఉంటే వ్యవస్థ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇక రాంబాబు అయితే ఎప్పుడు అసలు మాట్లాడదు. మేము దాదాపు 10 ఏళ్ళుగా కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు వెంకటేశ్వర్లు అంటారు, మీ పని హాయ్ సార్, కూల్గా కామ్గా కూర్చో ఉన్నారు కుర్చీలో, మేమైతే అన్నీ తిరుగుతూ ఉంటామని చెప్తాం. సో వారు కూడా ఈ ముగ్గురు అంటే నేను చెప్పుకోకూడదు, వీరిద్దరూ కూడా రిటైర్ అవుతుంటే కొంత లోటు ఉంటుంది. మా డిపార్ట్మెంట్లో ఇంకా లోటు ఎక్కువైంది. అసలు మనుషులు లేరు. తహసీల్దార్ పోతే తహసీల్దార్ ఎక్కడి నుంచో వస్తారు, ఈ గారు పోతే ఈ గారు, ఏఈ గారు పోతే ఏ గారు వస్తారు, ఎంఈఓ పోతే రాలేని పరిస్థితి. ఇప్పుడు డివిజన్ అంతా 4 ఉన్నారు. మా ఉపాధ్యాయులు రేపు పాపం 5 గంటలకి ఎవరు ఇంక్రిమెంట్ ఇస్తారా అనేది రేపు 1వ తారీఖు చూస్తూ ఉంటారు. సో నేను రిటైర్ అయినా సరే సలహా సంప్రదింపులు సర్వీసు సంబంధించి ఏమైనా ఉంటే మధ్యస్థాలు కాకుండా ఆలోచిస్తాను. సెటిల్మెంట్ వద్దు దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఒక్కసారి ధన్యవాదాలు. జరుగుతుంది స్వామి, అందుకోండి మాకు దేవుడు సన్మానించినాక వేదిక మీద ఉన్నటువంటి అధికారులు ఎండిఓ గారు మిగిలిన అధికారులు సంయమనం పాటించవలసింది కాదండి అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. वात प्राणेने सुरामयोभो वा पृथ्वे पयसा पयोभिः पृथावरे रग्नये वा पुनीता बृहद्भिः समृद्धस्वभिः वरिशिष्टैर्भे मन्मभिः अग्ने दक्षैः पराहिमान् येन देवाः पुनता येन दिव्यङ्गसः ప్రతి ఒక్కరు కూడా క్లాప్స్ కొట్టండి. ప్రజాపతేన త్వదేతాన్యన్నో విశ్వ ఖ్యాతాని పరితాపభూవ యత్కామాస్తేజోమస్తన్నోస్త వయగ్స్యామపదజోరజీనాం శతమానం భవతి శతాయం పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే సుమంగళీరియం మధురిమాగో సమేతపస్యత సౌభాగ్యమస్యేతస్కాయాదాస్తం విపరీతనాంబలః శతసంవత్సరం దీర్ఘమాయుః అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు ఆయురారోగ్య ప్రసాద ఫలసిద్ధిరస్తు సుఖజీవన ప్రాప్తిరస్తు. తొందరపడుతున్నారు, తొందరవద్దు కొంచెం. తదనంతరం ఎవరైనా తొందరపడండి, దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నవ్వండి సార్, నవ్వాలి. సిద్ధులాసులారా, ఓం నమో వెంకటేశాయ, నవ్వాలి. మీ నవ్వు మా తొందరపడద్దు.
గారు లక్ష్మీనారాయణ గారు కమలావిష్ణు గారిని సన్మానిస్తున్నారు. కమలావిష్ణు గారిని సన్మానించుకుంటున్నారు. ఫోటో ఫ్రేమ్ లో పాల్గొంటారు. నడిమాలతో సత్కరిస్తున్నారు. సార్ దయచేసి ఆ మాలని ఈ కారు మీద పెట్టబాకండి, కొంచెం పైన ఉంటుంది. ఆయన మొదలే ఘనంగా ఫోటో బాగా వేస్తూ ఫోటో వేస్తూ సార్ కనిపించుకుంటున్నాను. నిర్మాలు కాదు. ఎన్నో గారు నవ్వాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, వారిని సన్మానించే విధంగా ఈ ప్రయాసాన్ని రెడీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. డిఈ గారు, లక్ష్మీనారాయణ గారు ఆశీనులు కావాల్సింది వారిగా ఇస్తాను. మన మండలాధ్యక్షులు వారు తెలియజేశారు. కాబట్టి ఎంఆర్ఓని ఎవరైతే సన్మానిస్తున్నారో వారంతా ఒక లైన్ లో ఇటువైపు రండి, ఇటువైపు రండి, ఇటువైపు ఎంఆర్ఓ గారి తరఫున వచ్చే వారి వైపు రండి. దయచేసి ఇటు రండి. మిగిలిన వారు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు లక్షణంగా భోజనం చేసుకొని రావచ్చయ్యా. ఎంఈఓ గారికి నేను వెంటనే చేయాలి, కానీ నేను ఇప్పుడు చేయను. అందుగా ఇప్పుడు నాకు లాస్ట్ లో ప్రశాంతంగా మా ఎంఆర్సీ చేసుకుంటాను. ఫోన్ చేసేది ఏమైపోతుంది? ఫోన్ చేయకుండా పోతారా మీరు? చెప్తున్నారు. అదే చెప్పాను. ఎంఆర్ఓ గారికి సంబంధించినటువంటి వారికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక్కొక్కరు ఎంఆర్ఓ గారిని సన్మానించారు. వచ్చినటువంటి వారు దయచేసి ఇటు దయాలకు రైట్ సైడ్ మీరు రావాల్సిందిగా కోరుతున్నాము. ఎంఆర్ఓ గారి కుమారుడిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి బాబు, రండి. దయచేసి కొంతమంది ఫోన్ చేయండి. మన ఎంఆర్ఓ గారిని శివారెడ్డి గారు, వైస్ ఎంపీపీ సుధాకర్ గారి కుమారుడు సన్మానిస్తున్నారు. ప్లీజ్ ఎంఆర్ఓ గారికి శివరెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. ఎంఆర్ఓ గారిని సన్మానిస్తున్నారు. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, ఆల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కానాడు అవర్ ఎంఆర్ఓ ఎస్పీఓ గారిని సన్మానిస్తున్నారు. అందరూ అమ్మ కొంచెమంది అటుపల్లి అందరూ కనిపించే విధంగా ఉండాలి. ముందుగానే ప్లాన్ చేసి పడుతున్నారు. శ్రీనివాస్ గారు చక్కగా నిలబడాలి, ఫోటో బాగుండాలి. గారిని సన్మానిస్తున్నారు. రెడ్డి గారు బాగా నిలబడండి. ఓకే, ఫోటో. ఎంఆర్ఓ గారిని సన్మానిస్తున్నారు. శంకరయ్య వచ్చి ఎంఈఓ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. ముందస్తుగా మాకు మండల విద్యార్థులకి అవకాశం ఇచ్చినట్లయితే పర్లేదు, ఫోన్ చేసేవారు ఫోన్ చేస్తారు. అయ్యా, మీరు ఒకవైపు నుంచే రండి. సినిమా చూస్తాం కదా, ఒకవైపే చూడు. అటు ఒకవైపు నుంచే రండి, ఒకవైపు నుంచే రండి. ఎంఈఓ గారు, ఎంఈఓ గారిని చెప్పండి. తీయాలి వాళ్ళు. సీటులో లేదు. కృష్ణారెడ్డి గారు ఉపాధ్యాయులు ఎంఈఓ గారి దంపతులను సన్మానించుకుంటున్నారు. రెడ్డి గారు ఫోటోలు బాగానే ఉన్నాయా? ఫోటోస్ ఉన్నారా? ఫోటో మిత్రులారా, అటేలా మీరు అటేలకు ఎందుకు వస్తారు? బావగారికి బావగారు, ఎంఈఓ బావగారు, వల్లభ గారు ఎంఈఓ గారి దంపతులను సన్మానించుకుంటున్నారు. చూడండి, వీక్షించండి. ఓ చిరస్మరణీయ సన్నివేశం ఆర్వీఎం హై స్కూల్ గారి దంపతుల్ని ఆశీర్వదిస్తున్నారు. ఫోటో ఉపాధ్యాయులు ఒక్క నిమిషం ఓపిక పడండి. వెలుగువారు మన ఎంఈఓ గారు అవన్నీ ఎప్పుడో అయితే వచ్చేస్తున్నాయి. వెళ్ళండి, వెళ్ళండి. ఏ విధమైన సన్మానం ఘట్టం ఇక్కడ జరుగుతున్నది. వీక్షకులారా, వీక్షించండి, ఆనందించండి, సంతోషించండి, సంబరపడండి.
అయిపోయింది. అయ్యా నేను ఎవరికి అర్థం కాదు సన్మానించారు. ధన్యవాదములమ్మా. అదేవిధంగా ఏపీటీఎఫ్ యూనియన్ నాయకులు జరగాలి దిగు నవ్వయ్యా నవ్వు నవ్వు బాగా గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. తప్పండి రాధా మేడం గారికి వారి బృందానికి ధన్యవాదములు. మన ఎన్యూఓ గారిని విశ్రాలతో సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. తదుపరి తోట రామచంద్రయ్య గారు శివారెడ్డి గారు పిలుస్తున్నారు. స్టేజ్ వద్దకు రావాల్సింది. నాని గారు తప్పిపోయారు. శివారెడ్డి చెప్తున్నారు. నాని చింతగుంట సర్పంచ్ బ్రదర్ ఆఫ్ లక్ష్మీ నరసింహం, బ్రదర్ ఆఫ్ సింహం, మన కమలా విష్ణు దంపతులని రోజామాలతో చూశారు. సుజాత మేడం గారు వారి బృందము కమలా విష్ణు మేడం గారిని సన్మానిస్తున్నారు. మరి ఇప్పటి వరకు శివారెడ్డి గారు ఎందుకు గమ్ముకున్నారో మాకు అర్థం కావట్లేదు. కమలా విష్ణు దంపతులని సన్మానిస్తున్నారు. సిద్ధిలేత నవ్వినప్పుడే 10 క్షణాలు తీసుకోండి, ఫోటోలు తీసుకోండి. రైట్ అయ్యా పేరు చెప్పాలి. బాలాయపల్లి సురేందర్ రెడ్డి గారు కమలా విష్ణు దంపతుల్ని సన్మానిస్తున్నారు. వెలుగు థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాల్లో మీరు చాలా సరదాగా పాల్గొంటారు. ఆధ్యాత్మికంగానే కావును. కమలా విష్ణు దంపతులు మీరు సన్మానిస్తున్నారు. కమలా విష్ణు మామగారు పితాపురం ఎక్కడుంది? ఇక్కడ లేదు, ఎక్కడో అమలాపురం దగ్గర ఉంది. అంత దూరం నుంచి ఇచ్చేసి వారు అల్లుడిని ఆశీర్వదిస్తున్నారు, సన్మానిస్తున్నారు. ఆహా ఏమి మామగారి యొక్క ఉదార తత్వం, మామగారి యొక్క సన్మానం అందుకోండి అల్లుడు గారు, కూతురు గారు. నాన్నగారిని నవ్వించండి, మామగారిని మురిపించండి. మంచి కన్న పెండోరము కడియము వేయాలంట. ఎవరికి బాబు బాగా నిలబడు, ఫోటో బాగా తీసుకో, ఫోటో బాగుండాలి. సన్మానం బాగా చేశారు. ఫోటో అంటే నీ బాగుంటేనే వస్తావా? ఇక్కడ చూడండి ఈ విధంగా చూడండి. బంధువర్గంతో దయాసంతా నిండిపోయింది. చక్కటి ఫోటో ఫ్రేమ్ వస్తుంది. ఫోటో బాగా చేయనా ఓకేనా? ఇదేంటి అమ్మా మన వారు ఎక్కడ ఉన్నారో చూడమ్మా. మనమే లాస్ట్ ఛాన్స్ తీసుకుంటున్నాము. వెనక్కి వెళ్తాం సార్. రైతు సహృదయంతో అర్థం చేసుకుంటారు. మీరు అటువంటి వారు మాకు తెలుసు. మీ మనసు కన్నా